మెదక్ జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బోధనా విధానం, విద్యార్థుల హాజరు, పరీక్షల కోసం తీసుకున్న చర్యలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, బలహీన విద్యార్థులను గుర్తించి అదనపు శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరిచేందుకు రోజువారీ పరీక్షలు నిర్వహించాలని, తల్లిదండ్రులతో సమన్వయం పెంచాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు మెరుగుపడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. డైరెక్ట్ యూకేజీ కాగానే మనము అంగన్వాడీ సెంటర్ కాగానే థర్డ్ క్లాస్లో పోయి కూర్చుంటే అర్థం కదంటే ఒకటి పోవాలి కదా. మీకు ఫస్ట్ చాప్టర్ అర్థం, సెకండ్ చాప్టర్ అర్థం, లీవ్స్ పెట్టొస్తున్నాయి. అబ్సెంట్ అయితే మనకే నష్టం కదా. ఎవరికి నష్టం? రెండు విషయాలకి నేను క్లాస్ కొట్టుకున్నాను. ఎందుకంటే ఈ మొత్తం క్లాస్లో ఆమె ఫస్ట్ ఆమె లేచి ఆమె చెప్పింది, కరెక్ట్ చెప్పింది. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఇప్పటివరకు ఎన్ని స్కూల్స్లో తిరిగినాను, నేను 100 స్కూల్స్ అయినా తిరిగి ఉంటాను. ఎవరు కూడా నాకు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నది రాదు. ఓకే, నేను కూర్చోండి. బాగా చదివిన, వెరీ గుడ్. కాన్సెప్ట్ అంటే నేర్చుకోవాలన్నా. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఐడెంటిటీస్. 3 ఐడెంటిటీస్ విన్నారా? 1 అని వస్తాయి. విన్నారా? ఐడెంటిటీస్ 3 ఉంటాయి కదా, సైన్, కాస్ట్. secant square theta minus tan square theta equal to ఎంత? 100. ఇప్పుడు ఇది ఎవరు ప్రూవ్ చేస్తారు? ఇందాక చెప్పినది సేమ్ అంతా. ఎల్సిఎం రావాలో చిన్న అడిషన్, సబ్ట్రాక్షన్ బట్టి ఆపోజిట్ సైడ్ ఏదని చేంజ్ అవుతుంది. తీటా బి దగ్గర తీటా ఉన్నది అనుకోండి, యాంగిల్ బి దగ్గర ఉన్నది అనుకోండి, అప్పుడు ఆపోజిట్ సైడ్ బికి ఏదైతే ఆపోజిట్ ఉన్నదో అది ఆపోజిట్ సైడ్ అవుతుంది. తీటా ఏ దగ్గర ఉన్నది అనుకోండి, అప్పుడు ఏది ఆపోజిట్ అవుతుంది? ఆ యాంగిల్ ఏకి ఏది ఆపోజిట్ ఉన్నదో అది ఆపోజిట్ సైడ్ అవుతుంది. చాలా మంది ఏం మిస్టేక్ చేస్తుండే, ఎక్కడ ఇంకా ఫస్ట్ టైమే చెప్పడం. నేను ప్రతిసారి నేను కూడా బోర్డు మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఎందుకు మనము ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ తీటా అనేసి ఎందుకు అంటారు. మనం దానికి హోల్ స్క్వేర్ పెట్టుకుంది. సో పెట్టుకున్నప్పుడు ఇది a/b హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏమవుతుంది, మనం న్యూమరేటర్ కి సపరేట్ స్క్వేర్ తీసుకోవచ్చు, డినామినేటర్ కి సపరేట్ స్క్వేర్ తీసుకోవచ్చు. సో a²/b² అంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ తీటా స్క్వేర్ బై హైపోటెన్యూస్ స్క్వేర్. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఏమవుతుంది, సో రెండు మనకి డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఎల్సిఎం ఏమవుతుంది, అదే అయిపోతుంది, డైరెక్ట్ అదే వస్తుంది. సో డైరెక్ట్ వేసేసుకుంది. ఎల్సిఎం సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ మనం న్యూమరేటర్స్ ని డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో అది డైరెక్ట్ గా ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ పెట్టేసుకున్నాం.